హలో ఎవ్రీవన్, ఆ రోజు మా ఇంటికి ఘట్టాలు వచ్చాయి. సో బోయింపల్లిలో ఉంటుండే మేము సికింద్రాబాద్ నుండి ఇక్కడికి వచ్చాయన్నమాట ఘట్టాలు. నేను కూడా ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోవడం ఘట్టాలని చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఓల్డ్ సిటీలో కూడా ఉంటాయి మా ఇంటి దగ్గర. మేము ఉండేది బోయింపల్లి. సో ఈ ఘట్టాలు అనేది సికింద్రాబాద్లో ఉంటాయి అన్నమాట. సో మా ఇంటికి పిలిపించుకున్నాము గడ్డల్ని. ఆ రోజు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా వాటర్తోని శాఖ పోసిస్తారనమాట. శాఖ పోసి ఘట్టం అనేది లోపలికి తీసుకొస్తారు. ఇంకా లోపల కూర్చోబెట్టిన తర్వాత అమ్మవారికి బియ్యం కలిపి బియ్యం పోసేసాం అనమాట. అందరు కలిసి అమ్మవారికి బియ్యం పోసేసినాం. ఇంకా కొంచెం అక్కడ ఏమైనా అంటే డెకరేటెడ్ అట్లా ఫ్లవర్స్ అవి ఇవి కలిపి ఇంకా వాళ్ళు మంచి సెట్ చేసుకున్నారు లోపలికి కూర్చోబెట్టి అమ్మవారిని. మా పిన్ని అమ్మవారికి ఆ లంగలు ఉన్నాయి కదా, అవన్నీ కుట్టించింది అనమాట. గాజులు సేమ్ మనం ఎట్లా అయితే రెడీ అవుతామో సో అమ్మవారు కూడా అలాగే చేయాలని చెప్పి సేమ్ అట్లా శారీ తీసుకొని అమ్మవారికి కుట్టించేసింది. వాళ్ళందరికీ ఫుడ్ పెట్టేసాం. వాళ్ళు తినేసినారు. తిన్న తర్వాత అమ్మవారికి తీసుకొని పోయి ఇట్లా మొత్తం డ్యాన్స్ చేపిస్తారు అనమాట. రూమ్ మొత్తం తిరిగేసి మొత్తం తీసుకొచ్చి హాల్లో నించోబెట్టి
తెలంగాణలో బోనాలంటేనే స్పెషల్. సో ఎంతమందికి బోనాల గురించి వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. స్పెషల్లీ బాయ్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తుంటారు వెళ్ళి. సో ఇంకోటి ఏంటంటే సికింద్రాబాద్లో ఘటాలు అంటే చాలామందికి ఇష్టం. నేను లైవ్గా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఘటాలు వెళ్ళిపోతున్నాయి, ఇంకా సాగనంపామన్నమాట. ఈ ఘటం వెళ్ళిపోయినాక ఎల్లమ్మ ఘటం వచ్చింది. అది లాస్ట్కి వచ్చింది అనమాట. సేమ్ అది కూడా సేమ్ అలాగనే లోపల తీసుకొచ్చి బియ్యం పోసేసి అది కూడా సేమ్ అలానే